అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మిక్స్డ్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు. అంటే నేను కిడ్స్వి రిలేటెడ్ కూడా కొన్ని ఆర్డర్ పెట్టినవి షేర్ చేస్తాను. ఫస్ట్ మాత్రం ఈ నెక్ పీసెస్ చూపిస్తాను. నాకు బాగా నచ్చాయి అనమాట. సో నేను పర్సనలీ ఎప్పటి నుంచో ఆర్డర్ పెట్టాలనుకున్నా, కానీ ఎట్ లాస్ట్ పెట్టేశాను. ఓకే, ఇదిగోండి ఈ సెట్ ఈ లాకెట్ చాలా బాగా కనిపిస్తుంది. అంటే రివ్యూస్ కూడా ఉన్నాయి. బట్ ప్రైస్ వచ్చేసరికి అరే 800 రూపీస్ పెట్టనా వద్దా అని ఆలోచించాను. కానీ రివ్యూస్ చూసిన తర్వాత అరే బయట ఇంకా ప్రైస్ ఉంది కదా, ఏం కాదు పెడదాం అనేసి అయితే పెట్టాను అనమాట. సో ఇది డోరీ సపరేట్ ఇచ్చారు. ఓకే, ఇదిగోండి ఇలా స్టోన్ లైన్గా వస్తాయి. ఇదిగోండి ఫ్రాక్స్కి పార్టీ వేర్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పక్కా డోరీ సపరేట్ ఇచ్చారు. నేను అన్నీ వేసుకొని ఉన్నా కదా, చూపించినా అంత తెలియదు. నేను కాకపోతే ఈసారి ఆల్వేస్ ఎక్కువ వరకు బ్లూ స్టోన్, గ్రీన్ స్టోనే తీసుకుంటాను కదా. ఇది డిఫరెంట్గా రెడ్ కాదు, పింక్ కాదు, ఒక రకంగా ఉంది స్టోన్. ఒక టైప్ ఆఫ్ కలర్ స్టోన్లో ఉన్నాయి, అందుకే తీసుకున్నా. ఇయర్ రింగ్స్ కూడా మంచి పెద్దగా వచ్చాయి. సో మీరు అడుగుతున్నారు యాక్చువల్లీ ఇలా అమెరికన్ డైమండ్ స్టోన్వి కానీ ఇలా డిజైనర్ జ్యువెలరీవి చూపించండి అని. సో లాస్ట్ టైం అంటే ట్రెడిషనల్ వచ్చేసి ఎప్పుడన్నా రెడ్ కలర్గా అలా వస్తే తీసుకోలేను. మంచిగా వచ్చినవి అయితేనే చూపించగలుగుతాను, లేకపోతే రిటర్న్ పెట్టేస్తాను అనమాట. సో నాకైతే ఇప్పుడు మనం పెట్టే ప్రైస్ తగ్గట్టు ఇవైతే ఉన్నాయి. మనకి ఇవి బయటైనా అంతే, కానీ ఈ డిజైన్ నాకు బయట ఎక్కువ ఏం కనపడలేదు. అసలు చూడండి చాలా బాగుంది. మంచి రెడ్ కలర్ ఫ్రాక్స్ కానీ అలా వేసుకున్నారనుకోండి, అలా వేసుకొని చైన్ ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నీట్గా సింగిల్ స్టోన్ చైన్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇది ట్రై చేయొచ్చు. సూపర్ ఉంది. కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి. మంచి పిల్లలకి ఫ్రాక్స్ కానీ లేదా మనకి ఇట్లా గాగ్రాస్, క్రాప్ టాప్స్, లెహెంగాస్ కానీ మంచి షరారాస్ ఇట్లా వస్తున్నాయి కదా, అలాంటి డ్రెస్సెస్ పైకి వేసుకున్నా బాగుంటాయి. మెయిన్గా పార్టీ వేర్ ఫ్రాక్స్కి జస్ట్ స్టోన్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న గ్రాండ్ లుక్ ఉంటాయి. చాలా బాగుంది. ఇది వచ్చేసి సిల్వర్ పాలిష్ కాబట్టి వైట్ కలర్ డోరీ ఇచ్చారు. సో ఇదిగోండి ఇలా కొంచెం సెట్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి నెక్ పీస్ అయితే ఇది స్టోన్ లైన్ వచ్చింది. కొందరికి అంటే ఈ సన్న ఈ లైన్ నెక్ పీస్కి 800 వర్త్ అని అనిపిస్తుంది. కానీ అంటే మనము ఇప్పుడు ఇలా స్టోన్వి ఎప్పుడన్నా మీరు రియల్గా బయట పర్చేస్ చేసి ఉంటే మీకు అక్కడ స్టోన్ క్వాలిటీ బట్టి గెస్ట్ చేయగలుగుతారు ఏ ప్రైస్కి అయితే ఎంత ఉంది అని. ఇది బయట బడ్జెట్ ఫ్రెండ్లీగా లేదా నేను చెప్పలేను, కానీ పైసా వసూలు అని చెప్తాను. మనీ తగ్గట్టుగా క్వాలిటీ వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది, మనీ తగ్గట్టుగా క్వాలిటీ వచ్చిందండి. ఉట్టి ఇలాంటి ఇయర్ రింగ్సే 400 అలా పెడతారు బయట అయితే పక్కా. సో అలా చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఉట్టి ఇయర్ రింగ్స్ యూస్ చేయొచ్చు, నెక్ పీస్గా కూడా యూస్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. క్యూట్ సన్న జ్యువెలరీ, సింపుల్ డ్రెస్సెస్కి, సింపుల్ వాటికి హెవీగా వేసుకోలేము. సో అలాంటప్పుడు ఇవి ట్రై చేయొచ్చండి డెఫినెట్గా. నాకైతే ఈ పీస్ చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో అనుకొని దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి. నేను ఈ కలర్ లేదు కదా అని తీసుకున్నా. మంచి లైట్ పింక్, లైట్ గ్రీన్ అవి కూడా ఉన్నాయి. అలా కూడా ట్రై చేయండి. దిస్ ఈస్ బ్యూటిఫుల్ నెక్ పీస్ అని చెప్తాను నేను. నాకు నచ్చి ఇది ఒకటి హ్యాండ్ చేసి చూసేద్దాము. సో ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. ఇది ఏంటి? శృంగార్ అంటే బిగ్ బ్రాండ్ కంపెనీ అనమాట. ఇది వాళ్ళదైనా కాదని నాకే తెలీదు. ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. ఇది బ్లూనే తీసుకున్నా. నాకు ఈ సింగిల్ పీసే కనిపించింది, సింగిల్ కలర్ కనిపించింది. ఇది బ్లూ తీసుకున్నాను అనమాట. ఇది చిన్నగా క్యూట్గా వచ్చాయి చూడండి ఇయర్ రింగ్స్. ఇది సమ్ 400-500 చేంజ్. ఇది అది ఇందాక చూపించింది 800 చేంజ్ ఉంది. ఇది ఏంటబ్బా 400 పెట్టారు, నిజంగా మంచిగా వస్తుందా లేదా అనుకున్నాను. సో చూసేద్దాం ఎలా వచ్చింది అనేది. ఓకే, డోరీ పెట్టే వచ్చింది. డోరీ ఫిక్స్డ్ అనమాట. తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు డోరీ. ఓకే, ఇది కొంచెం లైట్ వెయిట్ ఉందండి. అది సింగిల్ లైన్ ఉంది కానీ వెయిట్ థిక్గా వచ్చిందనమాట. సో ఆ స్టోన్ ఫిట్టింగ్ వేరు, ఈ స్టోన్ ఫిట్టింగ్ వేరు. ఈ సైడ్ చిన్న స్టోన్ ఫిట్టింగ్ వేరు, ఈ మిడిల్లో పెద్ద స్టోన్ ఉంది చూసారా, ఈ స్టోన్ ఫిట్టింగ్ వేరు అనమాట. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ స్టోన్ ఫిట్టింగ్ వేరు, అందుకే ఇది ప్రైస్ ఎక్కువ ఉంది. చూడండి ఈ స్టోన్ ఫిట్టింగ్ వేరు, దాని లుక్ కూడా అలాగే ఉంటుంది. ఈ స్టోన్ ఫిట్టింగ్ ఎలా అయితే వేరుగా ఉంటుందో లుక్ కూడా అలాగే ఉంటుంది. బాగుంది. ఇది కూడా బాగుంది. అంటే 400 చేంజ్ అనేది చాలా తక్కువ. 400లో మనకి ఇలాంటి నెక్ పీస్ అయితే రావడం. ప్రీవియస్గా నేను చూపించిన బ్లూ అయితే సమ్ 600 చేంజ్, ఇది 400 చేంజ్కే వచ్చింది. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో దీనికి ఇయర్ రింగ్స్ అనేవి చిన్నగా క్యూట్గా వచ్చాయండి.
చిన్నగా క్యూట్గా వచ్చే పిల్లలకి పెట్టడానికి మాత్రం చాలా బాగుంటాయి. సింపుల్గా వాళ్ళకి బరువు అనిపించద్దు. మెయిన్గా మా చిన్న పాప లాంటి వాళ్ళకి ఏంటంటే లైట్ వెయిట్లో ఉండాలి, గుచ్చుకుపోవద్దు, బరువు ఉండొద్దు, అలా ఉంటాయి. కొంతమంది నాకు తెలిసి చాలా మంది రిలేట్ చేసుకోవచ్చు ఈ విషయం. పిల్లలు ఇలాగే ఏదైనా పెడదామన్నా నెక్ పీస్ అసలు బరువు ఉండొద్దు అలా అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. మెయిన్గా కాలేజ్ పిల్లలు కూడా వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలాంటి ఇలా ఫ్యాన్సీగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ నెక్ పీస్ చాలా బాగుంది, మనీకి చాలా పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. ఓకే, బ్లూ స్టోన్ అండ్ వైట్ స్టోన్. ఓకే, బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. జ్యువెలరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మ్యాట్ జ్యువెలరీ ఇప్పుడు అంతా సెలెక్ట్ చేయట్లేదు ఎక్కువ వరకు అమెరికన్ డైమండ్ అడిగారు కాబట్టి దాంట్లోనే చూసి పెట్టినవి అయితే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ అన్నమాట. ఓకే, ప్లాజో సెట్ డ్రెస్ మనకి రా సిల్క్ టైప్లో షైన్లో అయితే ఉంది. ఈ డ్రెస్ చూడండి, నాకు తెలిసి ఈ డ్రెస్ చాలా మందికి నచ్చచ్చు. ఓకే, ఇదిగోండి డ్రెస్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది. ఇదంతా కూడా వర్క్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. సో కంప్లీట్గా మనకి రా సిల్క్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటారు కదా, ఇది వచ్చేసి రా సిల్క్ కాదు కానీ చందేరి సిల్క్ టైప్లో అయితే ఉంది. ఆల్ ఓవర్ బూటీ అయితే వచ్చింది చూడండి. నాకు తెలిసి ఒక సైజ్ ఎక్కువగా తీసుకోండి. సపోజ్ మీ సైజ్ ఎల్ అయితే ఎక్సెల్ తీసుకోండి. నేను ఎల్ తీసుకున్నాను, నాకు అందుకు అనిపిస్తుంది ఇక్కడ నడుము దగ్గర ఏమన్నా టైట్ అవ్వచ్చేమో అని అనిపిస్తుంది. బట్ ఆల్ ఓవర్ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. వర్క్ ఇలా వచ్చింది చూడండి. డ్రెస్ మొత్తం కూడా ఇలా ఫ్రంట్లో వర్క్ వచ్చింది. నీట్గా చిన్న ఫంక్షన్స్ క్యారీ చేయొచ్చు. కింద ఇలా వచ్చింది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ ప్లెయిన్, ఫ్రంటే మనకి ఇలా వర్క్ వచ్చింది. మిషన్ వర్క్ టైప్లో అయితే ఉంది. అండ్ దీనికి వచ్చిన బాటమ్ వచ్చేసి ఇలా ప్లాజో ప్యాంట్ లాగా ఇలా అయితే వచ్చింది. ఇదిగోండి బాటమ్ ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడ మనకి నడుము దగ్గర వచ్చేసి ఒక సైడ్ ఎలాస్టిక్ అండ్ ఒక సైడ్ ఇలా వచ్చింది. ఇది ఇలా అయితే వచ్చింది. ఈ బాటమ్స్ అనేవి అందరికీ లెంత్ అనేవి సరిపోవు. కొందరు ఏంటంటే లెంత్ పైకైనా అలాగే వేసుకుంటున్నారు, అలా స్టైల్గా కూడా వేసుకుంటున్నారు. సో మీ కంఫర్ట్. నాకు మెయిన్గా అయితే ఈ హైట్ అనేది ఒక్కొక్కసారి సరిపోవు అనమాట, అందుకు లెగిన్స్ ప్రిఫర్ చేసేస్తా. అండ్ దీంట్లో దుపట్టా, ఇది గ్రే కలర్ డ్రెస్ అండి. గ్రే కలర్ డ్రెస్ చాలా క్లాసీగా ఉంటుంది. టెంపుల్స్కి వేసుకోవచ్చు, చిన్న ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్కి కూడా వేసుకోవచ్చు. ఈ దుపట్టా వచ్చేసి దుపట్టాకి లేస్ ఇలా వచ్చింది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా శారీ అంటున్నా, దుపట్టా అంతా కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. లెంత్ బాగా వచ్చింది, తెలుస్తుంది చూడండి. దుపట్టా లెంత్ కూడా బాగా వచ్చింది. ఈ దుపట్టా కూడా డిజైనర్గా ఇలా లేస్ రావడం వల్ల మనకి ఎవరైనా ఇంటికి వెళ్తున్నా మంచి నీట్ ఫార్మల్ లుక్ ఉండాలి డ్రెస్ అంటే కూడా ఇలా క్యారీ చేయొచ్చు, బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ డ్రెస్ అయితే. సో కాకపోతే ఒక సైజ్ పెద్దగా తీసుకొని ఫిట్టింగ్స్ చేయించుకోండి బెటర్. పైన ఎల్ సరిపోతుంది, నడుము దగ్గర ఏమైనా సరిపోకపోతే అలా ట్రై చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద లుక్ అనమాట. మంచి గ్రే కలర్లో వచ్చింది. సో ఇంకా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి డ్రెస్. జ్యువెలరీ వాజ్ సూపర్ అండి. జ్యువెలరీ నాకైతే బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ ఏంటి అంటే ఇలా పిల్లలకి నైట్ ఫ్రాక్ లాగా తీసుకున్నాను. ఇది 10 years కిడ్స్కి సెట్ ఆఫ్ కాంబో 3 అనమాట. చూడండి ఇలా అయితే వచ్చింది. కాకపోతే ఇవి కొంచెం ఒక బిగ్ సైజే పెట్టాలి అని నాకు అనిపించింది. ఇప్పటికి సెట్ అయిపోతాయి కానీ మీరు ఒక బిగ్ సైజ్ పెట్టుకుంటే బెస్ట్. ఇదిగోండి, అంటే మా పాప సన్నగా ఉంటుంది కాబట్టి నేను 11 years పెట్టాను కానీ పర్లేదు, లూజ్గా ఉండాలనుకున్నా, బట్ కొంచెం టైట్ అయ్యాయి. సో దాని బేస్ చెప్తున్నా, ఒక సైజ్ బిగ్ సైజ్ తీసుకోండి. లేదా 10 years 11 years పిల్లలు కూడా పెద్దవాళ్ళు దాంట్లో ఎస్ సైజ్ తీసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇదిగోండి ఇలా నైట్ టాప్స్ లాగా లాంగ్ టాప్స్ అనమాట. సెట్ ఆఫ్ 3 కాంబో, సెట్ ఆఫ్ 3. ఇదిగోండి ఇది ఇంకోటి సెట్ ఆఫ్ 3 లెంత్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలవి లెహెంగాస్ ఫ్రాక్స్ ఏదో అడుగుతున్నారు. సో అవి ఏంటి అంటే పిల్లలవి ఒక్కొక్కసారి వెడల్పు ఎక్కువ లేకపోయినా, లైనింగ్ సరిగ్గా రాకపోయినా వాళ్ళు అసలే కష్టంగా వేసుకుంటారు కాబట్టి చూసి నాకేమైనా మంచిగా అనిపిస్తే పెట్టి రివ్యూ ఇస్తాను. ఓకేనా? ఇవైతే నైట్ ఫ్రాక్స్ అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి పెట్టికోట్స్ లాగా, హాఫ్ పెట్టికోట్స్ అనమాట. బ్రాస్ లాగా కాదు, ఇవి హాఫ్ పెట్టికోట్స్ లాగా అనమాట. ఇవి వాష్ చేసేసి ఎలా అంటే పిల్లలకి స్పోర్ట్స్ బ్రాస్ టైప్లో కనిపిస్తాయండి, మొత్తం క్లోజ్డ్గా పెట్టికోట్స్ లాగా. సో ఇలాంటివి ఇవి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తాను, బాగానే ఉంటాయి. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేలాగా ఉంటాయి పిల్లలకి. మంచి అంటే ఫ్యాబ్రిక్ వైజ్ కూడా. కాకపోతే మీరు కొంచెం ఒక సైజ్ బిగ్ సైజ్ తీసుకోండి. నేను ప్రీవియస్గా తీసుకున్నప్పుడు అన్ని పర్ఫెక్ట్ వచ్చాయి, ఇవి కొంచెం చిన్నగా వచ్చాయి అనిపిస్తుంది. సో మీరు ఒకటైతే బిగ్ సైజ్ తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇది నాకు చిన్నగా అనిపిస్తుంది.
సో ఇవి పిల్లలకి 10 ఇయర్స్ 11 ఇయర్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ అంతా కూడా బాగుంటాయి, రఫ్ అండ్ టఫ్ ఉంటాయి, కొంచెం మంచి థిక్గా కూడా వస్తాయండి. థిక్గా వస్తాయి కాబట్టి ఏమి మనకు వీళ్ళకి వైట్ షర్ట్స్ అలా ఉంటాయి కదా, వాటిపైకి వేసుకోవడానికి బాగుంటాయి అనమాట. సో ఇది నా వీడియో అయితే. నాకు వీడియోలో నచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదండి. ఇది డెఫినెట్గా దీంట్లో కలర్స్ ఉన్నాయి, ట్రై చేయండి. ఇది ఆసమ్ ఉంటుంది, మంచి మంచి లుక్, మంచి పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది నా వీడియో. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.